హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల నెయ్యికి సంబంధించి అంటే లడ్డూ తయారీలో వాడే నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యి కల్తీ జరిగింది గానీ దీనికి సంబంధించి సిట్ నివేదిక ఏమిచ్చింది అనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వీడియో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యిలో కల్తీ జరిగింది కానీ జంతువుల సంబంధించి కొవ్వు అయితే కలవలేదంటూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరిగింది. అయితే అందులో జంతు కొవ్వు లేదని సిట్ ఛార్జ్షీట్ చెప్పిందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. వైకాపా హయాంలో స్వామివారికి సమర్పించిన ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం లేక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాను. సుప్రీంకోర్టు 2 అంశాలపై సిట్ అయితే ఏర్పాటు చేసింది. 2024 జూలైలో సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందా, లేదంటే కల్తీ అయిందా, జంతు కొవ్వు కలిసి ఉంటే ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదం తయారీలో వాడారా లేదా అనే విషయాలను నిర్ధారించాలని ఆదేశించింది. అయితే సిట్ ఛార్జ్షీట్లో నెయ్యి కల్తీ జరిగిందని, కానీ దాంట్లో జంతు కొవ్వు లేదని చాలా స్పష్టంగా చెప్పింది. జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వైకాపా హయాంలో సరఫరా చేశారని 2024లో జూలైలో వచ్చిన నెయ్యి నమూనాల్లో తేలిందన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి ఇన్ని కోట్ల లడ్డూల తయారీకి ఇన్ని లక్షల కేజీల కల్తీ నెయ్యి కొన్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మరోసారి కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తారంటూ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దీనిపై క్షమాపణ కోరతారని విలేకరులు ప్రశ్నించగా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అయితే కల్తీ అయితే జరిగిందంటూ సిట్ తేల్చింది. అయితే జంతు కొవ్వు అయితే కలవలేదని అయితే చెప్తూ ఉన్నారు.